వెల్కమ్ టు సుజీస్ అథెంటిక్ కిచెన్. ఈరోజు నేను ఎంతో సింపుల్గా చికెన్ పకోడీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్, మనం ఇళ్ళల్లో ఎంతో రుచికరంగా తయారు చేసుకోవచ్చు. దీన్ని బేసన్తో చికెన్ పకోడీ ఎలా చేయాలో ఈరోజు నేను చూపిస్తాను. చాలా క్రిస్పీగా, చాలా రుచికరంగా ఉంటుంది. ఒక నీటి చుక్క కూడా లేకుండా దాన్ని మ్యారినేషన్ ఎట్లా చేయాలనేది చూపిస్తాను. చాలా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటుంది. నేను ఒక అరకిలో చికెన్ తీసుకున్న, బోన్తో కలిపి. అంటే పెద్ద బోన్స్ అని కాదు, వాటిలో చిన్న చిన్నగా అక్కడక్కడ బోన్స్ ఉంటే సరిపోతుంది. ముక్కలుగా ఒక మీడియం సైజు కొంచెం చిన్నగా ముక్కలు కట్ చేసుకొని మంచిగా ఒక 3-4 నీళ్ళల్లో కడిగేసుకొని ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. దాంట్లోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ మసాలా చూపిస్తాను. 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం పొడి. కారం తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోండి. ఒక టీ స్పూన్ మిరియాల పౌడర్, రెండు టీ స్పూన్ల ధనియాల పొడి, 2 చిన్న టీ స్పూన్తోని గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, వాటిని మంచిగా కలుపుకోవాలి. ఏమాత్రము నీరు అనేది ఉండకుండగా నిమ్మరసం ఏదైతే ఉందో ఆ నిమ్మరసమే మొత్తం పూర్తిగా మంచిగా మ్యారినేషన్ అయిపోతుంది. బాగా కలుపుకొని సైడ్లో పెట్టుకోండి. దాంట్లోకి కొంచెం అంతా ఫుడ్ కలర్ వేయండి, కలర్ కోసము. ఇప్పుడు ఆ ఫుడ్ కలర్ కరెక్ట్గా మొత్తం ముక్కలకు అన్నిటికీ మంచిగా అంటుకునే రీతిగా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు నాననీకి అట్లా సైడ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి 4 టేబుల్ స్పూన్ల బేసన్ పిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, ఇప్పుడు వాము అంటే అజ్వైన్ అంటాం కదా, అది ఒక టీ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ పిండినంతా మంచిగా అవన్నీ సరిగ్గా కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్లోకి ఈ మొత్తం పౌడర్ అంతా, బేసన్ పిండి మొత్తం పౌడర్ వేసేసుకొని ఏమాత్రం నీరు అనేది వేయొద్దు. నీరు వేయకుండా, ఎందుకంటే మామూలుగా అయితే మనం నీరు కొంచెం వేసి కలుపుతాం కదా, అస్సలు అవసరం లేదు. నీరు లేకుండానే ఆ చికెన్కి ఉన్న మాయిశ్చర్ ఏదైతే ఉందో ఆ మాయిశ్చరే సరిపోతుంది. మంచిగా కలిసిపోతుంది మొత్తం చికెన్. ఎక్కడ కూడా మీకు అసలు ఒక చుక్క నీరు వేయాల్సిన అవసరం రాకుండా కరెక్ట్గా ఈవెన్గా కలిసిపోతుంది. దాన్ని మంచిగా ముక్కలకు అంటుకునేటట్టుగా బాగా కలుపుకోవాలి దాన్ని. ఇక చూసిండ్రా, ఒక్క నీటి చుక్క లేకుండా మొత్తం అంతా పిండి అంతా కలిసిపోయింది. ముక్కలకు అంతా మంచిగా అంటుకుంది. గిన్నెకు కూడా ఎక్కడ కూడా అసలు మసాలా అనేది అంటుకోలేదు. సరిగ్గా మొత్తం అన్ని ముక్కలకి అంటుకొని కలుసుకునే రీతిగా చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక కడాయి కానీ లేకపోతే ఏదైనా నాన్ స్టిక్ బౌల్ కానీ పెట్టేసి పొయ్యి మీద కొంచెం హై ఫ్లేమ్లో దాన్ని డీప్ ఫ్రైకి సరిపడంత నూనె వేసుకోవాలి. దాంట్లో నూనె మంచిగా కాగనియాలి, ఎందుకంటే బాగా వేడైతేనే అది కొంచెం ఫస్ట్ బ్యాచ్ వేసినప్పుడు తొందరగా అనేది అంటుకుంటుంది బేసన్ అంతా దానికి, చికెన్ ముక్కలకి మంచిగా. ఇప్పుడు ఒక్కొక్క ముక్కగా నూనెలోకి డ్రాప్ చేయండి మెల్లగా. హై ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాలు అటు ఇటు తిప్పి దాన్ని ఫ్రై చేయండి. ఇలా 1 నిమిషం అయిపోయిన తర్వాత దాన్ని ఇంకో పక్కకి టర్న్ చేసేసి ఇంకో పక్కన కూడా దాన్ని ఇంకొక నిమిషం 2 నిమిషాలు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి ఆ చికెన్ ముక్కల్ని. ఇలా షిఫ్ట్ చేసి పక్కన పెట్టుకుని అప్పటికే సగం వరకు మంచి క్రిస్పీగా అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం క్రిస్పీ కావాలనుకుంటే మరొకసారి వేసుకోవచ్చు. తర్వాత ఇది రెండో బ్యాచ్ చికెన్ని వేసేసి సేమ్ అదే రీతిగా అటుపక్క 1 నిమిషంన్నర, ఇటుపక్క 1 నిమిషంన్నర దాన్ని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని వాటిని కూడా కొంచెం వేగిన తర్వాత మంచిగా ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే హై ఫ్లేమ్ మంట మీద నేను ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నిటినీ ఒక్కొక్కటిగా నూనెలోకి డ్రాప్ చేసి, ఇది రెండో ట్రిప్ అనమాట. ఇది రెండో బ్యాచ్లో మరొకసారి క్రిస్పీనెస్ కోసం ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే రెండోసారి ఫ్రై చేస్తే చాలా బాగా మంచి క్రిస్పీనెస్ వస్తుంది. ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. మిగతా వాటిని కూడా అలా వేసేసుకొని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వాటన్నిటిని మరొకసారి స్టవ్ ఆర్పేసి వాటిని పేపర్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇవన్నిటిని షిఫ్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆర్పేసి ఉంటుంది కాబట్టి ఇంకా నూనె వేడిగా ఉంటుంది కదా, అప్పుడు కొంచెం ఆ కరివేపాకుని వేసి ఆ కరివేపాకుని అట్లా ఒక 10 సెకండ్ల 20 సెకండ్లలో దాన్ని కరివేపాకుని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు వేడి వేడి క్రిస్పీ చికెన్ పకోడాని హాట్గా సర్వ్ చేస్తే ఎంత రుచికరంగా, ఎంత కరకరలాడుతూ ఉంటుందో చెప్పలేను అసలు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇవన్నీ కూడా నేను మీకు చూపించబోయే డిషెస్ అన్నీ ఇవి చాలా నేను ఇంట్లో రెస్టారెంట్ వాళ్ళే ఎలా చేస్తారో అది ఆథెంటిక్గా క్రిస్పీనెస్గా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏవైనా డిషెస్ కావాలంటే చెప్పండి.